దాయాది దేశం పాకిస్తాన్ నుంచి వేర్పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది బలూచిస్తాన్. ఇందుకోసం అలుపెరుగని పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలోనే తమకు చైనా నుంచి ముప్పు ఉందని భారత్ తమకు సాయం అందించాలని కోరింది. ఈ మేరకు బలూచ్ అగ్రనేత మిర్ యార్ బలూచ్ భారత విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. కొన్ని నెలల్లో చైనా బలగాలు తమ భూభాగంలో మోహరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్ తమకు సాయం చేయాలని కోరారు. ఇదే సమయంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ప్రశంసలు కురిపించారు బలూచిస్తాన్ నేత మీర్. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అమోఘమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ పాక్ వెన్నులో వణుకు పుట్టించిందని పేర్కొన్నారు మీర్. ఇండోనేషియాలో కొత్త అమల్లోకి వచ్చింది. పెళ్లికి ముందే సెక్స్ చేసిన, సహజీవనం చేసిన ఏడాది జైలు శిక్ష వేసే చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. 2022 డిసెంబర్లో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి చట్టంపై ప్రజలు, పోలీసులకు అవగాహన కల్పించారు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ద్వారా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే ఏడాది, పెళ్లి కాకుండా సహజీవనం చేస్తే 6 నెలల జైలు శిక్ష విధిస్తారు.